न चैवं विस्मयं कार्यो भवता भगवत्यजे योगेश्वरेश्वरे कृष्णे यत एतद्विमुच्यते। అజుడు యోగేశ్వరుడేశ్వరుడు దేవదేవుడు నగు శ్రీకృష్ణుని విషయమున నీవిట్లు ఆశ్చర్యపడవలదు. చివరకు ఈ జగత్తునకు మోక్షమునిచ్చువాడు అతడే కదా. పరీక్షిత్ మహారాజు ఆయన తల్లి గర్భంలోనే భగవంతుని యొక్క దర్శనాన్ని పొందినటువంటి వ్యక్తి అన్నమాట. అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రంని నుంచి కాపాడడం కోసం ఆ బ్రహ్మాస్త్రం నుంచి కాపాడడం కోసం భగవంతుడు పరమాత్మ రూపంలో ఆమె గర్భంలోనికి ప్రవేశించి బ్రహ్మాస్త్రం బారి నుంచి కాపాడడం జరిగింది పరీక్షిత్ మహారాజు. మనందరికీ తెలుసు, ఆయన ఆ భగవత్ స్వరూపాన్ని దర్శనం చేసిన తర్వాత పరీక్షగా పుట్టిన తర్వాత ఎవరొచ్చినా కానీ దగ్గరికి పరీక్షగా చూస్తున్నాడంట. తల్లి గర్భంలో చూసినటువంటి ఆ దివ్య పురుషుడు ఇతనైనా అని. అందుకని ఆయనకి పరీక్షిన్ మహారాజు అని పేరు పెట్టారని చెప్పి చెప్తారు. భగవంతుడి లీలలు ఏదైనా కానీ అది మంచిగా కనిపించినా చెడ్డగా కనిపించినా, చెడ్డగా అనేది ఏమి ఉండదు, కానీ మన దృష్టి చెడ్డగా ఉంది కాబట్టి మనకు చెడ్డగా కనిపిస్తుంది ఏదన్నా. అది ఏదైనా కానీ అది ధర్మము, అది సత్యము, అది పవిత్రీకరణకు మార్గం. అందుకనే మహాభారతంలో చెప్తారు, ధర్మరాజు యొక్క ధర్మ సౌశల్యానికి ధర్మరాజు యొక్క రథం భూమిని తాకలేదంట యుద్ధరంగంలో, అది గాల్లో నడుస్తూ ఉందంట. అశ్వత్థామాత కుంజరహ అని చెప్పినప్పుడు అది భూమిని తాకిందంట. సామాన్యమైనటువంటి విశ్లేషకులు దాన్ని ఏమని విశ్లేషిస్తారు అంటే, ఆయన అబద్ధం చెప్పాడు కాబట్టి భూమిని తాకింది. ఓకే, మీ స్టేట్మెంట్ మేము అంగీకరిస్తాం, మరి మళ్ళా పైకి ఎందుకు లేచింది? పైకి మళ్ళా ఎందుకు లేచింది? వైష్ణవాచార్యులు, ప్రామాణికమైనటువంటి పరంపరలో వచ్చేటువంటి ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, అబద్ధం చెప్పిన దానికి కాదు, భగవంతుడు నన్ను అబద్ధం చెప్పమన్నాడని భగవంతుని యొక్క ఆదేశాలను శంకించాడని. భగవంతుని యొక్క ఆదేశాలను శంకించాడు. అందుకని రథం భూమిని తాకింది. మళ్ళా తనలో మార్పు తెచ్చుకున్నాడంట. అరే, భగవంతుడు ఏం చెప్తే అది ధర్మం, ఏం చెప్తే అది నీతి, నేను ఆయన్ని శంకించాను ఏంటి అని చెప్పి మళ్ళా తన యొక్క ఆలోచన మార్చుకునేసరికి అప్పుడు మళ్ళా రథం పైకి లేచింది. ఇప్పుడు నేను అదే మొన్న చెప్పాను, ఒక్కోసారి రెస్క్యూ ఆపరేషన్ చేయడానికి, అంటే ఏదన్నా అత్యవసర పరిస్థితుల్లో ఏదన్నా ఒక రక్షణ కార్యక్రమాన్ని చేయడానికి పోలీసులు వాళ్ళు వన్ వే ట్రాఫిక్లో కూడా ఆపోజిట్లో వస్తారు. వస్తే, అరే నువ్వు పోలీస్గా ఉండి ఆపోజిట్లో వస్తున్నావు ఏంటి అంటే, అరే అదేదో అక్కడ ఒక రక్షణ కార్యక్రమం చేయాలి కాబట్టి నేను ఆపోజిట్లో వస్తున్నాను. అట్లాగే ధర్మాన్ని స్థాపించడం కోసం భగవంతుడు ఒక్కొక్కసారి ఇటువంటి ఆదేశాలు ఇవ్వచ్చు. ఆయన స్వార్థం ఏం లేదు కదా, ఇక్కడ పోలీసు వాళ్ళ స్వార్థం ఏం లేదు. వాళ్ళ ఆపోజిట్లో దీంట్లో వన్ వే ట్రాఫిక్లో రావడం, వాళ్ళు ఏదో అక్కడ మంచి చేయడానికే వస్తున్నారు. సో అదే రకంగా భగవంతుడు కూడా లోక కళ్యాణం కోసమే. అందుకనే భగవతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే కొంచెం మనసు ఈ యొక్క నెగటివ్ యాటిట్యూడ్ నుంచి పాజిటివ్ యాటిట్యూడ్లోకి రావాలా. మనం జీవితం అంతా కూడా ప్రతిదీ వంకలు చూస్తూ బతుకుతూ ఉన్నాం, మనం ప్రతిదీ తప్పుపడుతూ బతుకుతూ ఉన్నాం. అటువంటి దృష్టి మనం కలిగి ఉన్నాం. సో అటువంటప్పుడు మనకు ప్రతిదీ మనకు అట్లాగే కనిపిస్తుంది.
నేను ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒకసారి కర్ణుడి యొక్క రథం భూమిలోని కూరుకుని పోయింది. అర్జునుడిని తీసుకొని కృష్ణుడు అక్కడికి వచ్చాడు. కర్ణుడిని చంపు, బాణం వదులన్నాడు. కర్ణుడు దిగులు లేచాడు. ఏంటి స్వామి, ధర్మానికి ప్రభు అంటారు, దేవదేవుడి అంటారు, నేను నిస్సహాయ పరిస్థితుల్లో ఉంటే మీ శిష్యుడికి చెప్తున్నావు నన్ను చంపమని, ఇదేం ధర్మం అన్నా. సో భగవంతుడు చక్కగా వివరించాడు. ఓహోహోహోహో, కర్ణుడు గారు ఇప్పుడు ధర్మం నీతి అన్నీ వచ్చేసాయా? మరి మనం చేసినప్పుడు ఏం గుర్తుకు రాలేదా? అభిమన్యుణ్ణి వెనకాల నుంచి బాణాలు తుంచారు కర్ణుడు గారు మీరు. అప్పుడేమైంది కర్ణుడు గారు? ద్రౌపదిని బట్టలు వలిచి దుర్యోధనుడి తొడల మీద కూర్చోపెట్టుకోమని ఆలోచన కల్పించింది కర్ణుడు గారు మీరేనండి. అప్పుడేమైందండి? ఇప్పుడు మీ వరకు వచ్చేసరికి ధర్మం వచ్చిందా? అర్జున, ఆలస్యం చేయకుండా కర్ణుడు గారిని చంపేయండి. ఆలస్యం చేయకుండా కర్ణుడి గారిని చంపేయండి. సో మనం ఏంటి అంటే, మనం ఎవరికన్నా ధర్మంగా ప్రవర్తించుకునేటప్పుడు దాని గురించి వాడికి కదా కష్టం కలిగింది, మనకు తెలియదు. అది అప్పుడు ఆలోచించాం. మన దాకా వస్తే భగవంతుడిని నిందిస్తాం అన్నమాట. సో నేను ఇది చెప్తే ఒక ఆయన అన్నాడు, కర్ణుడు అట్ట తప్పులు చేయొచ్చు, కృష్ణుడు చేయకూడదు అన్నాడు. కృష్ణుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పేం చేశాడు? అక్కడ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. అతను చేసిన కర్మకి రియాక్షన్ వచ్చింది, అంతేగాని కృష్ణుడు ఏం తప్పు చేయలేదు అక్కడ. నో నో నో, కృష్ణుడు ఎట్లయినా కానీ అర్జునుడికి అటువంటి పరిస్థితుల్లో చెప్పకూడదు అన్నాడు. సరే నేను చెప్పాను, మీ పక్కింటి ఆయన గట్టిగా నేను లెంపకాయకి కొడితే కృష్ణుడు వచ్చి ఆయనకి శాలువా కప్పి ఆయనకి సన్మానం చేయమని చెప్తాలే అన్నాను. అదటి కుదురుద్ది, వాడు కొడితే వాడిని కొట్టాలన్నాడు. ఓ నీకో న్యాయం, పాండవులకో న్యాయమా? నీకో న్యాయం, పాండవులకో న్యాయమా? భగవంతుణ్ణి నువ్వు అర్థం చేసుకోవాలా అంటే, పరమ పవిత్రుడు భగవంతుడు. ఆయన లోక కళ్యాణం కోసం ఒకే చట్టం, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు మార్చుకునే దానికి లేదు. అక్కడ యూనివర్సల్ లా ఒకటే ఉంటుందన్నమాట. ఇక్కడ ప్రభుపాదుల వారు భాష్యంలో వివరిస్తూ ఉన్నారు. ఏమని అంటే, ఈ రాసనృత్యం అనేటువంటిది నువ్వు ప్రాపంచిక దృష్టితో చూస్తే ఒక స్త్రీ పురుషుల యొక్క నృత్యంలాగా కనిపిస్తుంది. కానీ ఇన్ రియాలిటీ సత్యం ఏంటి అంటే, ఒక భగవంతుడు భక్తుల మధ్య జరిగినటువంటి ఒక లీల అది. భగవంతుడు భక్తుల మధ్య జరిగినటువంటి లీల. సో భగవంతుని యొక్క మోక్షం మనం పొందినప్పుడు రకరకాల రసాలు జీవుని యొక్క కోరికను బట్టి అనుభవించవచ్చు భగవంతునితోటి. ఇప్పుడు ఎవరైనా భగవంతునికి స్నేహితుల్లాగా ఉండాలనుకున్నాడు, అతను సాఖ్య రసాన్ని అనుభవించవచ్చు ఆధ్యాత్మిక జగత్తులో. ఇప్పుడు అతను స్నేహితుల్లాగా ఉండాలా అనుకుంటే, లేదు నేను వైరులాగా ఉంటాను అంటే ఆయన కోరిక తీర్చినట్టు కాదు కదా భగవంతుడు. ఎవరెవరు స్నేహితుల్లాగా భగవంతునితో ఉండాలా అనుకుంటారో వాళ్ళందరూ కూడా గోలోక బృందావనంలో గోపబాలులుగా ఉంటారు. వాళ్ళందరూ గోలోక బృందావనంలో గోపబాలులుగా ఉంటారు. గోలోక బృందావనంలో గోపాలుడికి ఏంటి అంటే, కృష్ణుడు దేవదేవుడని అసలు కాన్సెప్టే లేదు వాళ్ళకి. కృష్ణుడు దేవదేవుడు అనే కాన్సెప్ట్ వాళ్ళకంతా ఏంది అంటే, కృష్ణుడు మా ఫ్రెండ్ అంతే. స్నేహితుడు అన్నటువంటి దృష్టిలోనే బృందావనంలో ఉన్నటువంటి గోపబాలుడు చూస్తారన్నమాట. యశోదమ్మ ఎట్లా చూస్తుంది అంటే వాత్సల్య రసం, కృష్ణుడు నా బిడ్డ అంతే. ఆమె ఇంకా వేరే కాన్సెప్ట్ లేదు. నేను అదే ప్రభు కూడా చెప్తా ఉన్నారు. ఆమె ఎంత అమాయకురాలంటే, పూతన సంహారం అయిపోయిన తర్వాత ఆమె కృష్ణుని గోశాల్లోకి తీసుకొని వెళ్ళి ఆ గోధువులంతా కూడా ఆయనకి రాసి, తర్వాత ఆ గోవు యొక్క తోక తీసుకొని 3 సార్లు చుట్టి దిష్టి తీసి చూ అని మళ్ళా ఆ గోధువులతోటి కృష్ణునికి 12 నామాలు పెడుతూ ఉందన్నమాట. కేశవాయనమా, నారాయణాయనమా, మాధవాయనమా, గోవిందాయనమా, విష్ణువేనమా, మధుసూదనాయనమా,
త్రివిక్రమాయ నమ, వామనాయ నమ, శ్రీధరాయ నమ, ఋషికేశాయ నమ, పద్మనాభాయ నమ, దామోదరాయ నమ, వసుదేవాయ నమ. ఆ 12 నామాలు పెట్టి అన్ని దిక్కుల నుంచి నా కుమారుణ్ణి కాపాడండి స్వామి అని ప్రార్థిస్తుంది. అన్ని దిక్కుల నుంచి నా కుమారుణ్ణి కాపాడండి స్వామి. ఆ స్వామే నీ కుమారుడు తల్లి, ఆ స్వామే నీ కుమారుడు. ఆయన అనుజ్ఞ లేకపోతే గడ్డి పూస కూడా కదలదు. ఇంక ఈ రాక్షసులు ఏం చేస్తారు? ఆయన డిస్కు అని ఫైటింగ్ చేయడానికి ఊరికే వచ్చాడు ఈ రాక్షసులను సృష్టించుకొని. అంతేగాని ఆ రాక్షసులు ఆయన్ని చేసేది ఏం లేదు. సో అందుకని శాస్త్రాలు ఆచార్యులు ఏం చెప్తారు అంటే, భగవత్ సంబంధమైనదేదైనా కానీ బద్ధజీవుణ్ణి పవిత్రీకరణ చేస్తుంది. భగవత్ సంబంధమైనది ఏదైనా, నామం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. నామం పవిత్రీకరణ, పవిత్రీకరణ. ఈరోజు మనందరం ఈ మార్గంలో ఉన్నాము అంటే ఆ నామం జపించడం వల్ల, నామం జపించడం వల్ల. మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం. ఒకసారి ఒక రాజు ఒక సంపూర్ణమైన వైరాగ్యవంతుడిని చూడాలనుకుంటాడు. మంత్రికి చెప్తాడు, ఒక వైరాగ్యవంతుడిని పట్టుకురా, వాడికి నా అర్ధరాజ్యం ఇచ్చేస్తానంటాడు. మంత్రి వెళ్ళి చూస్తే ఎవడు వైరాగ్యవంతి కనిపించట్లేదు. నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఒకసారి ఒకటి చనిపోవాలనుకుంటాడు. ఎట్ట చనిపోవాలనుకుంటాడు అంటే ట్రైన్ కింద పడి చనిపోవాలనుకుంటాడు. వాడు రైల్వే ట్రాక్ దగ్గరికి పోతుంటాడు. ఒక భక్తుడు ఎదురవుతాడు. ఎదురైతే ఏంటో ఏదో కొంచెం ముఖం దిగాలుగా పెట్టుకొని ఉన్నావు ఏంటన్నాడు. జీవితంలో అన్ని ప్రాబ్లమ్సే, చనిపోవాలనుకుంటున్నాను అన్నాడు. ఎట్ట చనిపోవాలనుకుంటున్నావు అన్నాడు. రైల్వే ట్రాక్ దగ్గర కదా, ట్రైన్ కింద పడి చనిపోదాం అనుకుంటున్నాను అన్నాడు. అయితే ఆ వ్యక్తి చేతిలో 7 గిన్నెల క్యారీర్ ఉందంట. అప్పుడు ఆ భక్తుడు అడిగాడంట, అరే చనిపోవాలనుకున్నావు, ఈ క్యారియర్ దేనికి అన్నాడంట. అప్పుడు వాడన్నాడంట, ట్రైన్ లేట్గా వస్తే ఆకలితో చావమంటావా, అందుకని క్యారియర్ తీసుకెళ్తున్నా అన్నాడు. ట్రైన్ లేట్గా వస్తే ఆకలితో చావమంటావా? సో వైరాగ్యం ఇట్లా ఉంటుంది, వైరాగ్యం ఇట్లా ఉంటుంది. ఆయనకి ఎవరు వైరాగ్యవంతుల్లా కనిపించలేదు. ఎవడో ఒకరిని పట్టుకున్నాడు, వాడికి పని పాట ఏం లేదు. ఆయన పట్టుకుంటే ఆడితో చెప్పాడు, అరే నువ్వు రాజుగారి దగ్గరికి తీసుకెళ్తాను, వైరాగ్యమూర్తిలాగా నువ్వు నటించు, నీకేం ఆశ చూపించినా కృష్ణ రామ గోవింద అంటూ నటిస్తా ఉండాలా నాకు వైరాగ్యమూర్తిలాగా అని చెప్పాడు. అతను సరే అన్నాడు. ఇప్పుడు ఎట్టకు తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, ఈ వెనకాల వెళ్తే ఏదో ఇట్లా నటించేస్తే జీవితం గడిచిపోద్ది కదా అని చెప్పి అనుకున్నాడు. అనుకుంటే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళి, అయ్యా రాజ్యం అంతా వెతికి వైరాగ్యమూర్తిని పట్టుకొచ్చాను, ఇంతకన్నా వైరాగ్యమూర్తి నాకు ఎవడు కనపడలేదు అన్నాడు. ఇప్పుడు ఉండడానికి మన అంతఃపురం ఇవ్వండి అన్నాడు. వాడు కృష్ణ రామ గోవింద, ఈ అంతఃపురాలు ఇవన్నీ నాకు దేనికండి, చిన్న పన్న కుటీరం ఉంటే చాలండి అన్నాడు. చిన్న గుడిసుంటే చాలు అన్నాడు. గుడిసి ఏర్పాటు చేశారు. ఎన్నోసార్లు రాజు వాడికి పరీక్ష పెట్టాలని ప్రయత్నం చేశాడు. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వాడు వైరాగ్యమూర్తిలాగా నటిస్తున్నాడు. రాజు అంతిమ పరీక్ష పెట్టాలనుకున్నాడు. వాడిని పిలిచి, తన అందమైన కుమార్తెను పిలిచి, ఈమెను నీకు ఇచ్చి వివాహం చేయాలనుకుంటున్నాను అన్నాడు. అతను కృష్ణ రామ గోవింద, ఈ వివాహాలు ఇవన్నీ నాకు దేనికండి అన్నాడు. మేబీ వాడు వివాహాలు అయినటువంటి వ్యక్తుల్ని బాగా పరిశీలించి ఉంటాడు, అందుకని వద్దు. వివాహాలైన వ్యక్తుల్ని బాగా పరిశీలించి ఉంటాడు, అందుకని వాటిలో ముందే వైరాగ్యం ఉంది. నాకు దేనికంటే పెళ్ళి అది ఇది అని. అరే ఇంత అందమైన కుమార్తెని పెళ్లి చేస్తానంటే వీడు వద్దన్నాడంటే నిజంగానే వైరాగ్యమూర్తిలాగా ఉన్నట్టున్నాడు.
ఏందా మైక్ నాయన ఆపేయండి, లేకపోతే ఇక్కడ కాదు ఆడాపైపు. సో మన సౌండ్ ఇంజనీరు ప్రతిసారి ఫోన్ చేసి ఏదేదో ఐడియాలు ఇస్తుంటాడు. ఆయన ఎన్ని ఐడియాలు ఇచ్చినా ఇట్లాగే ఉంటుంది మన శ్రీనివాస్ గారు. సో నేను ఒప్పందం ప్రకారం అర్ధరాజ్యం ఇచ్చేస్తాము అని చెప్పి ఆ వ్యక్తిని పిలిచి నా ఒప్పందం ప్రకారం అర్ధరాజ్యం ఇతనికి ఇచ్చేయాలని చెప్పి అనుకుంటున్నాను అన్నాడు. అంటే అతను అంటున్నాడు, కృష్ణ రామ గోవింద, ఈ అర్ధరాజ్యాలు ఇవన్నీ నాకు దేనికండి అన్నాడు. అంటే రాజు అది విన్న తర్వాత, ఇంత వైరాగ్యమూర్తిని చూసిన తర్వాత మిగిలిన అర్ధరాజ్యం నాకు దేనికి, పూర్తి రాజ్యం వీడికి ఇచ్చేస్తాను అన్నాడు. మంత్రి అనుకున్నాడు వీడేదో చాలా తెలివైనడు, పూర్తి రాజ్యం కొట్టేయడానికి భలే నటించమంటే జీవిచ్చేస్తున్నాడు అని చెప్పి మంత్రి అనుకున్నాడు. ఇతనేమో కృష్ణ రామ గోవింద నాకు దేనికండి రాజ్యాలు రాజ్యభారాలు అన్నాడు. మంత్రికి ఏం అర్థం కాలేదు, మెడ పట్టుకొని పక్కకు లాగాడు. ఏమోయ్, నటించమంటే జీవిస్తున్నావా ఏంటి నీ కథ అన్నాడు. అయ్యా, నటించమని చెప్తూ ఒక మంచి సలహా ఇచ్చారు. ప్రతిసారి నటించేటప్పుడు భగవత్ నామాన్ని జపించమన్నారు. సో ఆ భగవత్ నామాన్ని నేను ప్రతిసారి జపించడం వల్ల నిజంగానే నాలో వైరాగ్యం వచ్చింది. నాకు ఈ రాజ్యాలు రాజ్యభారాలు ఏమీ వద్దు, మీరు హరిబోలు ఏమొద్దు, వచ్చేయండి అన్న. ఈ రాజ్యాలు రాజ్యభారాలు నాకేమొద్దు, మీరు నన్ను అనుమతించినట్లయితే భగవత్ నామాన్ని జపిస్తూ నా శేష జీవితాన్ని నేను గడిపేస్తాను, నన్ను వదిలిపెట్టండి మహానుభావ అని చెప్పాను. నన్ను వదిలిపెట్టండి. సో ఈ కథ ఎందుకు చెప్పాను అంటే, ఇక్కడ భాష్యంలో ప్రభుపాదులు వారు ఏం చెప్తున్నారు అంటే, ఆయన ఏమంటున్నారు అంటే, ఒక్కోసారి ఏదన్నా రోగాన్ని నివారించాలంటే ఆ రోగానికి సంబంధించిన బ్యాక్టీరియానే మన ఔషధంలాగా పంపిస్తారన్నమాట మన శరీరంలోకి. అప్పుడేమవుతుంది అంటే ఆ రోగాన్ని ఆ బ్యాక్టీరియా ఔషధం రూపంలో పంపిస్తే అది నయం చేస్తుంది. అట్లాగే కామభావనలు ఉన్నటువంటి వ్యక్తి కూడా కామ భావనలాగా ఉన్నటువంటి యొక్క రాసనృత్యం గురించి చర్చించడం వినడం ద్వారా వాళ్ళు విముక్తిని చెంది మోక్షాన్ని పొందుతారు అని చెప్పి ప్రభుపాదుల వారు చెప్తూ ఉన్నారు. సో భగవత్ సంబంధమైంది ఏదైనా కానీ జీవుని పవిత్రీకరణకు ఉపయోగపడుతుంది, జీవుని యొక్క ఆత్మశుద్ధి కోసం అది ఉపయోగపడుతుంది అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఆ భగవత్ లీలలను భగవత్ సేవను మనం చేసుకునేదానికి ప్రయత్నించాలి. భగవంతుడు చెప్పారు, దైవీయేష గుణమయీ మమ మాయా దురత్యయ. త్రిగుణాలతో కూడినటువంటి మాయాశక్తి నా శక్తి, నీ శక్తితో నువ్వు దాన్ని జయించలేవు. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నాకెప్పుడైతే శరణాగతి పొందుతావో మాయను నువ్వు జయించచ్చు. మరి శరణాగతి పొందడం అంటే ఇదే, ఆయన నామాన్ని చేయడం, ఆయన యొక్క లీలల్ని శ్రవణం చేయడం, ఆయనకు సేవ చేయడం, ఇవన్నీ శరణాగతి. ఇప్పుడు ఎవరన్నా పోలీసు దొంగడికి హ్యాండ్సప్ అని తుపాకి పెడతాడు, దొంగతను చేతులు ఎత్తుతాడు, పద పోలీస్ స్టేషన్కి అంటాడు. లేదండి నేను ఇంటికి వెళ్తానండి. మరి సరెండర్ అంటే ఏంట్రా, పద పోలీస్ స్టేషన్. లేదండి నేను ఇంటికి వెళ్ళిపోతానండి. మనం కూడా నామాలు గీమాలు పెట్టుకొని నేను భక్తుండండి, మరి భక్తి చేయరా అంటే లేదండి మాయ సేవ చేస్తానండి. అదేం భక్తి? శరణాగతి అంటే ఏంటంటే భగవత్ ప్రీత్యర్థం నువ్వు కర్మ చేయడం, ఇది శరణాగతి. భగవంతుడు ఏం చెప్పాడు? యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన
తతత్తం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ రకమైనటువంటి యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను ఇక్కడ బంధిస్తుంది, నన్ను సంతృప్తి పరచడానికి చేస్తే భావబంధనాల నుంచి విముక్తి గావిస్తుంది. ఎందుకు విముక్తి పొందాలా? జన్మ, మృత్యువు, ముసలితనం, వ్యాధి, వీటి నుంచి శాశ్వతమైన పరిష్కారం. శాశ్వతమైన పరిష్కారం. మనెవరో ఒక భక్తుడు, ప్రభు కొత్త వైరస్ వచ్చిందంటే ప్రభు అని ఫోన్ చేశాడు నాకు. అంటే భయపడ్డట్టే కదా, కొత్త వైరస్ వచ్చింది ప్రభు, కేర్ఫుల్గా ఉండాలని. నేను ఇంకొక ఆయనకి ఫోన్ చేసి చెప్పా, అయ్యా ఇదేదో చూసుకో అని. అంటే భయమే కదా. ఇటువంటివి ఎన్ని భయాలు పడాలి జీవితంలో? ఎందుకోసం ఎన్ని పడాలా? భయపడే ప్రపంచంలో ఉన్నాం కాబట్టి. భయము లేని ప్రపంచం ఏంటి? భగవంతుడు చెప్పాడు, నా లోకానికి వస్తే అక్కడ జన్మ లేదు, మృత్యువు లేదు, ముసలితనం లేదు, వ్యాధి లేదు. అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకోసం అంటే ఈ బాధల నుంచి తప్పించుకునేదానికి. మనందరం కూడా ఆర్టిఫిషియల్గా చెప్తాం బాధలు లేవు అని. ఎందువల్లంటే ప్రిస్టేజ్ ఒకటి ఏడ్చింది కదా. అందుకని ఎదురెదురు పడితే లైఫ్ ఎట్టుందని, అది సూపర్ అన్నా, నీ ముఖం అన్నా సూపర్. ఏముంది సూపర్ ఇక్కడ? ఏడిస్తే బాగోదు కాబట్టి ఎదురెదురు పడినప్పుడు ఊరికే నవ్వుకుంటాం, అంతేగాని లోపల ఏడిపే ప్రతి ఒక్కడు. ఎవడూ సుఖంగా లేడు. అందుకనే ఆచార్యులు కొన్ని కథలు ఏర్పాటు చేశారు. సీతాపురానికి మాయా సర్కస్ అని వచ్చిందంట. ఆ సర్కస్ పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఏంటి అంటే, మీ జీవితంలో కనీ విని ఎరుగరు మా ప్రదర్శన. మామూలుగా సర్కస్ అంటే కొన్ని వేల మందికి షో. నేను వస్తా ఉంటే రాజమండ్రిలో కూడా సర్కస్ వచ్చిందన్న. ఎవరో బోర్డు పెట్టుకొని తిరుగుతా అన్నాడు బండి మీద. సో సర్కస్ అంటే కొన్ని వేల మందికి. మా సర్కస్ ప్రత్యేకత షో ఒక్కడికే. షో ఒక్కడికే. అద్భుతమైన ప్రదర్శన అన్నారు. సో ఎవరు నిద్రపోయినా పోనీయండి, మధ్యలో మీరు వాళ్ళని లేపుతుంటే నాకు డిస్టర్బెన్స్ ఇక్కడ. అట్లీస్ట్ నిద్రను పట్టని వాళ్ళకి నిద్రన్న ఇస్తున్నాం మనం ప్రవచనం ద్వారా. దేనికి దానికి మనం కలత చెందడం దేని. సో అందువల్ల ఆ ఊరి జనాలంతా ఎగబడ్డారంటే ఇదేదో చాలా స్పెషల్ సర్కస్ అంట అని చెప్పి. ఒకడు టికెట్ల కోసం చొక్కాలు చింపేసుకొని, చెప్పులు తెంపేసుకొని, పోటీ ఒకడినొకడు లాగేసి ఒక హీరో ఫస్ట్ టికెట్ సంపాదించాడు. వాడి టికెట్ అందరికి చూపించి కాలు రగరేసుకొని లోపలికి వెళ్ళాడు. సర్కస్ గుడారం ఖాళీగా ఉంది, ఎవరు లేడు. వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి, ఏయ్ బ్రహ్మాండమైన ప్రదర్శన అన్నారు, ఏంట్రా ఎవరు లేరు ఇక్కడ అన్నాడు. అంటే ఒక తెర చాటు నుంచి ఒక పెద్ద పైల్మాన్ కండలిచ్చుకుంటా ఇట్టా వచ్చాడు. ఎరా షో కావాలా నీకు అన్నాడు. అందుకే కదా ఇంత కష్టపడి వచ్చాను అన్నాడు. ఆడి దగ్గరికి వచ్చి ఆడు మెడెట్ పట్టుకొని దమ 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 కొట్టాడు. ఆడు కింద పడిపోయాడు. ఆయన చాలా షో అన్నాడు. ఇంకేమన్నా, అదే చాలండి చాలండి అన్నాడు. నా ఇంకేమైనా కావాలండి చెప్పు. అదే అదే చాలండి. వీడు బయటకు వెళ్ళిపోతాడు, మొత్తం జుట్టు గిట్టు చెరిగిపోయింది, బట్టలన్నీ బయటకు వెళ్తా ఆలోచిస్తున్నాడు. అంతమందితో గొడవపడి, అంతమంది కష్టపెట్టి లోపలికి వచ్చి తన్నులు తిని వెళ్ళానంటే నా ప్రిస్టేజ్ ఏం కావాలా? ఇప్పుడు జీవితంలో ఎవడన్నా ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, ఆ అమ్మాయినే చేసుకోవాలని ఎన్ని గొడవలా? వీడెట్టాగా సర్కస్ చూడడానికి గొడవలు పడి లోపలికి వచ్చాడో, వీడు పెళ్లి చేసుకునేదానికి కూడా చాలా గొడవలు పడి ఉంటాడు. అందుకనే పాపం ఆ పెళ్లి జీవితంలో ఏమైనా తేడా వస్తే బయట ఎవడికి చెప్పడు. ఎందుకంటే ఒరే అంతమంది చెప్తే అది కాదు ఇది కాదంటే కూడా వినలేదు కదా, మనం అందరితో గొడవలు పడవు. ఇప్పుడు ఏమని చెప్తాం? బాగాలేదని ఏం చెప్తాం? వీడు బయటకు వచ్చాడు, ప్రెస్ వాళ్ళు ఇంటర్వ్యూ అనమాట. సార్ మాయా సర్కస్ చూసిన మొదటి వ్యక్తులు సార్, ఎట్టుంది సార్ సర్కస్ అన్నాడు. వీడు అంటున్నాడు,
ఒకరు చెప్తే కాదండి, ఎవడి వాడు చూడాలన్నాడు. రెండో వాడు వెళ్ళాడు, వాడికి కూడా కుమ్ము శుద్ధంగా తనేసాడు వాడిని. వాడు బయటకు వచ్చి మొదటోడు అటు చెప్పాడు కదా, నేను ఇటు చెప్తే బాగుంటుందా అని చెప్పి మళ్ళా ప్రెస్ వాళ్ళు, సార్ మీరు రెండో వ్యక్తి సార్, మీ ఎట్లా ఉంది సార్ మాయా సర్కస్ అన్నాడు. వాడు అన్నాడు, లోపల మాటలు లేదు, అంతా చేతలే అన్నాడు. ఊరంతా పోయారు, దెబ్బలు తిన్నారు, ఒక్క నోరు మెదిపితే. మన జీవితాలు కూడా మాయా సర్కసే. అయితే ప్రిస్టేజ్ ఒకటి వచ్చింది కాబట్టి వీళ్ళలాగా ఎవరికి చెప్పం. లైఫ్ ఎట్టుందంటే సూపర్ సూపర్ అంటే ఇది లోపల జరిగింది కదా, అదే సూపర్, అదే సూపర్. సో ఇది ఎందుకు అట్లా ఉంది అంటే కూడా శాస్త్రపరంగా మనం అర్థం చేసుకుంటే, జైలుకి ఎవడొస్తాడు? దొంగోడు వస్తాడు. దేనికి వస్తాడు? పనిష్మెంట్కి వస్తాడు. దీన్ని మనం ఉండే ఈ భౌతిక జగత్తును దుర్గా అన్నారు, జైలు. మనం కూడా ఇక్కడికి పనిష్మెంట్ కోసం వచ్చాం. మూర్ఖంగా ఎవడన్నా జైల్లో కూర్చొని నాకు ఇక్కడ ఫ్రీడమ్ ఉండాలా, ఎంజాయ్మెంట్ ఉండాలా, ఎక్కడ కుదురుద్ది? సో నువ్వు ఉండే ప్లేస్ ఏంటో అర్థం చేసుకోవాలి. ఇది పనిష్మెంట్ ప్లేస్, ఇక్కడ నువ్వు సుఖంగా ఉండాలంటే కుదరదు. సో అందుకని భగవంతుడు చెప్తున్నాడు, నీలో ఉన్నటువంటి దుర్మార్గపు లక్షణాలన్నీ నాకు శరణాగతి పొంది నా సేవ చేసుకొని ఆ దుర్మార్గపు లక్షణాలన్నిటి తొలగించుకొని నువ్వు పవిత్రుడు అయితే నన్ను చేరుకోవచ్చు. ఏ ప్రదేశంలో దుఃఖం ఉండదో అక్కడికి నువ్వు చేరుకోవచ్చు అని భగవంతుడు చెప్పాడు. సో ఈ విలువైన మనుష్య జీవితం దానికోసం వినియోగించాల. మనుష్య జీవితం చాలా చాలా స్పెషల్. 84 లక్షల జీవజాతులు ఉన్నాయి మొత్తం. చివరిగా జీవుడికి మనుష్య జన్మ లభిస్తుంది. ఈ మనుష్య జన్మ దేనికంటే దీనికోసం, ఆ భగవంతుని చేరుకునే దానికోసం. వెరీ స్పెషల్. ఎవడో ఒకడు భిక్షగాడు ఉన్నాడంట. వాడు భిక్షం ఎత్తుకుంటూ బౌండరీలు దాటి ఒక రాజ్యంలోకి వెళ్ళిపోయాడు. ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యంలోకి వెళ్ళాడు ఆ భిక్షగాడు. వాడు భిక్షం ఎత్తుకొని అలసిపోయి కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని ఒక చెట్టు కింద అట ఆ చెట్టు కాండానికి ఆనుకొని అట్లా నిద్రపోతున్నాడు. ఆ రాజ్యంలో ఒక సిస్టమ్ ఉందంట. 5 సంవత్సరాలకు ఒకసారి రాజును మారుస్తారంట. మామూలుగా ఇక్కడ కూడా అదే కదా సిస్టమ్, ఎలక్షన్. కానీ అక్కడ ఎలక్షన్ కాదు, ఆ మదపుటేనుకి మాల ఇస్తారంట. ఆ మదపుటేనుగు ఆ మాల తీసుకొని రాజ ఏనుగు ఎవడి మెళ్ళో వేస్తే అతన్ని రాజు చేసేస్తారు. ఈ బిచ్చగాడు ఆ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ రోజు ఏనుగు రాజును సెలెక్ట్ చేసుకునే రోజు అంట. సో ఆ ఏనుగుకి మాల ఇచ్చారు. ఈ బిచ్చగాడు ఆ చెట్టు కింద కూర్చొని సేద తీరుతూ ఉంటే ఆ ఏనుగు వచ్చి మాల వాడి మెళ్ళ వేసేసింది. ఎప్పుడైతే మాల మెళ్ళ వేసిందో జై రాజా, జై బిచ్చగాడు రాజా, జై బిచ్చగాడు రాజా అని అందరూ అరుపులు. నేను కూడా ఎందుకు అరిచానంటే మీకు తెలుసు, మేలుకో. సో ఆయన తీసుకెళ్ళి మంగళ స్నానం చేయించి, ఎన్ని నెలలైందో పాపం స్నానం చేసి ఆ బిచ్చగాడు చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం అయిన తర్వాత అంతఃపురంలో డైనింగ్ హాల్లో పెద్ద టేబుల్ అనమాట. వీడికి ఏదో ఆ తల్లి ఇచ్చింది ఈ తల్లి ఇచ్చింది పాపం తిని జీవితం గడుపుతున్నాడు. టేబుల్ మీద పంచభక్ష పరమాణాలు, పండ్లు, పలహారాలు, అబ్బో అద్భుతం. వీడింక చూశాడు, దొరికిందంతా తింటున్నాడు అనమాట. అక్కడ ఒక పెద్ద ఆయన కనిపించాడు. ఆయన తినరా నాయన, మొదలైందిలే కానీ తిను 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 తిను, ఎంతైనా 5 సంవత్సరాలే కదా, ఈ 5 సంవత్సరాలు ఎంజాయ్ చేయి, తర్వాత ఉంది ముసళ్ళ పండగ అన్నాడు. ఏంటండి అన్నాడండి వీడు. ఏంటండి అంటే, ఇక్కడ రాజు ఎవడవుతాడో వాడిని 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా చూసుకుంటారు, వాడిని ఏం కష్టపెట్టరు. ఏం చేసినా 5 సంవత్సరాల తర్వాత తీసుకెళ్లి ఒక ద్వీపంలో పడేస్తారు. ఆ ద్వీపంలో రకరకాల నరమాంస భక్షకులు, జంతువులు అవన్నీ ఉంటాయి. ఏం జరుగుద్దండి, పిక్కు తినేస్తాయి అన్నాడు. అవునా అన్నాడు. 5 సంవత్సరాలే అన్నాడు. ఓహో, ఈ బిచ్చగాడు తెలివైనడు. వీడు 5 సంవత్సరాలు ఏం చేసినా ఎవరు ఆపరు కదా. మొదటి సంవత్సరం ఏం చేశాడు తెలుసా, ఆ ద్వీపం అంతా పెద్ద గోడ కట్టించాడు, క్రూర జంతువులు ఏమీ రాకుండా. ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ ఏం చేశాడంటే, కొంతమంది రైతులు వాళ్ళని పంపించి పొలం అదంతా సారవంతం చేశాడు.
థర్డ్ ఇయర్ ఏం చేశాడంటే వీడికి మంచి అంతఃపురం కట్టించుకున్నాడు ఈ బిచ్చగాడు. ఫోర్త్ ఇయర్ ఏం చేశాడు అంటే కొంతమంది ప్రజల్ని అక్కడికి షిఫ్ట్ చేసేసాడు. ఫిఫ్త్ ఇయర్ ఇక్కడుండే ప్రజలు వీడిని షిఫ్ట్ చేశారు అక్కడికి. రాజు అయిపోయాడు అక్కడ. తెలివిగా ఏర్పాట్లు చేసుకున్నాడు. మనల్ని కూడా ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ ఈ మనుష్య జన్మ రాజు లాంటి జన్మ, నువ్వు అక్కడ ఇల్లు కట్టుకోరా నాయన. అందుకనే విష్ణు పురాణంలో చెప్పారు, విష్ణు దేవాలయానికి ఒక ఇటుకు పెడితే అక్కడ వైకుంఠంలో నీకు ఇల్లు సిద్ధం అవుతుంది అని. ఇక్కడ భక్తియుక్త సేవలు చేసుకోవడం వల్ల నీకు అక్కడ గ్యారంటీ కాంపౌండ్ వాళ్ళు, తర్వాత తినడానికి పంటలు పండించుకునేదానికి పొలము, అంతఃపురము. ఇక్కడ నువ్వు భక్తియుక్త సేవలు చేసుకుంటూ ఉంటే అక్కడ నీకు అన్నీ రెడీ అవుతా ఉంటాయి. ఎక్కడ? వైకుంఠంలో. సో ఇక్కడ నిన్ను షిఫ్ట్ చేసే టయానికి అక్కడ రెడీ చేసేసుకోవాలా. అప్పుడు హ్యాపీగా పుష్పక విమానంలో విష్ణుదూతలు వచ్చి నిన్ను అక్కడికి తీసుకెళ్ళి నీకు సిద్ధంగా ఉన్నటువంటి అంతఃపురంలో నిన్ను అక్కడ పెట్టేస్తారు. నీ ఇల్లు రెడీ అయిపోద్ది. దానికోసం ఈ విలువైన మనుష్య జీవితాన్ని మనం వినియోగించుకోవాలా. మనం ఏం చేస్తున్నాం? జైల్లో సెటిల్ కావడానికి ప్రయత్నం చేస్తాం. ఇద్దరు మనుషులు కలిస్తే ఏం మాట్లాడుకుంటారు? ఏమన్నా సెటిల్ అయ్యావన్నా, ఇంకా కొన్ని రోజులు పడుతుంది తమ్ముడు అంటాడు వీడు. మనందరి సెటిల్మెంట్ ప్లేస్ ఎక్కడంటే కైలాస భూమి. ఇక్కడ ఏమీ సెటిల్మెంట్ ఏం లేదు. అందుకనే భగవంతుడు గీతలో చెప్పాడు, దుఃఖాలయం అశాశ్వతం, దుఃఖాలకు ఆలయం అశాశ్వతం. సో ఈ బిచ్చగాడు అతను ఆ 5 సంవత్సరాలు అతను వెళ్ళబోయేటువంటి ద్వీపంలో అన్ని రెడీ చేసుకున్నాడు. ఇక్కడ మనం మనుష్య జన్మ ఎత్తిన తర్వాత భక్తియుక్త సేవలు చేస్తూ ఉంటే నువ్వు రెడీ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ భగవంతుడు నీకు అన్ని రెడీ చేస్తా ఉంటాడు వైకుంఠంలో. ఎవ్రీథింగ్. ఇక్కడ నువ్వు హరే కృష్ణ మంత్రం చెప్పించు, భాగవత శ్రవణం చేయి, భక్తియుక్త సేవలు చేయి, తీర్థయాత్రలకు వెళ్ళు, భజన చేయి, ఉపవాసాలుండు, ఏకాదశి వ్రతాలు చేయి, పండగ పర్వదినాల్లో ఉపవాసాలుండు, వ్రతాలు చేయి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే, ఈ బిచ్చగాడు ఎట్లాగా తను ప్రిపేర్ చేసుకున్నాడో అట్లాగా నీకు అక్కడ ప్రిపేర్ అవుతూ ఉంటుంది వైకుంఠంలో, గోలోక బృందావనంలో. ఇక్కడ మనం చేసుకుంటూ ఉంటే. సో అందుకని అది రాసనృత్యం అయి ఉండొచ్చు, రాక్షస సంహారం అయి ఉండొచ్చు, లేకపోతే భగవంతుడు వేణుగానం అయి ఉండొచ్చు, భగవంతుని నామం అయి ఉండొచ్చు. ఏదైనా భగవత్ సంబంధమైంది మనం వెళ్ళి సంబంధం పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం పవిత్రీకులం అవుతాము, దాని మోక్షానికి అర్హతను సంపాదిస్తాము. సో అందుకని అరే ఇది రాసనృత్యం, ఇది మంచిదా చెడ్డదా? భగవత్ లీలల్లో చెడు అన్నటువంటిది ఏది ఉండదు, అన్నీ మంచే. ఉత్తమ మంచి కాదు, దివ్యం. అందుకనే భగవంతుడు స్వయంగా గీతలో చెప్పాడు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం యో వేతి తత్వతః త్వక్త్వా దేహం పునర్జన్మ నైతి మాం ఏతి సో అర్జున. ఆయన జన్మ, ఆయన కర్మ అన్నీ కూడా దివ్యం. దివ్యం అంటే భౌతికానికి అతీతం. అటువంటి దివ్యమైనటువంటి భగవత్ సేవలో మనం కైంకర్యం చేసుకుంటే ఖచ్చితంగా దివ్య గుణాలతోటి దివ్య ధామానికి మనం చేరుకుంటాము. దివ్య గుణాలు ఏంటి అంటే వైకుంఠంలో జీవుడికి ఉండేటువంటి గుణాలు. దివ్య ధామం ఏది అంటే వైకుంఠం, బృందావనం. అందువల్ల మనము భగవత్ లీలలు ఏదైనా కానీ దివ్యమేమని చెప్పి అర్థం చేసుకోవాలా. వాటిని శ్రవణం చేయడం ద్వారా మనం పవిత్రీకరణ పొందుతామన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? డౌట్స్? ఎవరు? మధ్వాచార్యులు. మధ్వాచార్యుల వారి యొక్క అవతరణ దినం ఈరోజు, జన్మదినం. ఆయన ఉడిపి దగ్గరలో పాజకా క్షేత్రం అనేటువంటి ధామంలో ఆయన అవతరించారు. మధ్యగేహ భట్ట అనేటువంటి ఒక ఆయన తండ్రి పేరు. అది ఆ పాజకా క్షేత్రం అన్నటువంటిది
పరశురామ క్షేత్రం. పరశురాముడు ఈ క్షత్రియులను సంహారం చేసిన తర్వాత ఆయన చాలా క్షుద్రుడై ఉన్నాడంట, కోపంతో ఉన్నాడంట. ఆయన గండ్రగొడ్డల్ని వేగంగా భూమి మీదకు వదిలాడంట. వదిలితే ఆ భూమిని ఖండించుకుంటూ ఆ గండ్రగొడ్డలి నాగలోకానికి వెళ్ళి ఆ నాగలోకంలో కొంత భాగాన్ని ఆ భూమి మీదకి తీసుకొని వచ్చిందంట. సో ఈ పాజకా క్షేత్రం, పరశురామ క్షేత్రం అదేంటి అంటే భూమి మీద ఉన్నటువంటి కొంత నాగలోకం అంటది. అందుకనే అక్కడ పాములు విపరీతంగా ఉంటాయి. మీరు మామూలుగా రోడ్డు మీద నడుచుకొని పోతుంటే కూడా ఆ రోడ్ల పక్కన అక్కడ ఇక్కడ పాములు కనిపిస్తూనే ఉంటాయి అన్నమాట అక్కడ. అందుకనే ప్రతి ఇంటి ముందు కూడా నాగ ప్రతిష్ఠ చేసుంటారు. నాగ వాసుకిని పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారన్నమాట. సో ఆ ప్రదేశంలో మధ్వాచార్యుల వారు ఆయన అవతరించారు. ఆ ప్రదేశానికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. కంసుడు ఎప్పుడైతే యశోదమ్మ కుమార్తె అయినటువంటి యోగమాయ ఆమెను వసుదేవుడు బృందావనం నుంచి తీసుకొని వచ్చి మథుర కారాగ్రామంలో ఉంచితే ఆమెను వధించాలా అని చెప్పి ఆకాశంలోకి ఆమెను విసిరేసినప్పుడు ఆమె ఆకాశంలో అశరీరవాణిగా ఆమె సందేశం ఇచ్చింది. ఏంటి అంటే నిన్ను చంపేవాడు గోకులంలో పెరుగుతూ ఉన్నాడని చెప్పింది అనమాట. అదంతా అయిన తర్వాత ఆ యోగమాయ ఈ యొక్క పాజకా క్షేత్రం దగ్గరలోని ఒక పర్వతం మీద ఆమె వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకునింది అనమాట. సో అక్కడ అది ఉడిపి క్షేత్రం ఏంటి అంటే పూరీ క్షేత్రం లాగా. అక్కడ పూరిలో జగన్నాథుడు, బలదేవుడు, సుభద్ర ముగ్గురు ఉన్నారనమాట. సో అట్లాగే ఇక్కడ కూడా కృష్ణ మఠంలో కృష్ణుడు ఉన్నాడు, వడబాండేశ్వర క్షేత్రంలో బలదేవుడు ఉన్నాడు, పాజకా క్షేత్రంలో అమ్మవారు సుభద్ర ఉందన్నమాట. సో ముగ్గురు కూడా అక్కడ ఉన్నారనమాట. సో అక్కడ మధ్వాచార్యుల వారు ఆయన అవతరించారు. ఒకసారి అక్కడ మధ్వతీర్థం అని చెప్పి ఉంటుందన్నమాట, గోవిందకుండ అని చెప్పి. ఏకాదశి రోజు పారణ సమయంలో ద్వాదశి రోజు ఆయన తండ్రి అక్కడ 5 పంచతీర్థాలు ఉన్నాయి. పరశురామ తీర్థం అని చెప్పి, ఈ యొక్క గోవింద తీర్థం అని చెప్పి, నారాయణ తీర్థం అని చెప్పి, ఈ పంచతీర్థాల్లో పోయి ద్వాదశి రోజు ఆయన స్నానం చేసి వచ్చేవారంట. ఒక్కోసారి మనకు ద్వాదశి గడియలు చాలా తక్కువ ఉంటుంది సమయం. ఆ రోజు చాలా తక్కువ ఉందంట పారణ చేయడానికి. సో 5 తీర్థాల్లో స్నానం చేసి రావడానికి వీలు కాదు. అప్పుడు మధ్వాచార్యులు వారు చెప్పారంట, ఆ 5 తీర్థాల్లో స్నానం చేస్తే వచ్చే ఫలితం మన ఇంటి వెనకాల ఉన్నటువంటి ఈ తీర్థంలో చేస్తే మీకు వస్తుంది తండ్రి, దీంట్లో చేయండి అన్నాడు. అంటే తండ్రి అన్నాడంట, ఈ 5 తీర్థాల్లో వచ్చే ఫలితం ఈ తీర్థంలో స్నానం చేస్తే వస్తుంది అని ఎట్లా నేను నమ్మాలా అన్నాడంట. అప్పుడు మధ్వాచార్యులు వారు ఏం చేశారంటే, ఒక చెట్టు చిన్నది ఉంటే దాన్ని పెకలించి తల క్రిందులుగా భూమిలోకి నాటారు. అంటే వేర్లు పైకి కాండం కిందకి భూమిలో నాటి, ఇది చిగురు వస్తే ఈ తీర్థంలో నేను చెప్పిన సత్యం ఉందని మీరు అంగీకరించండి అన్నారు. ఆయన అటు నాటిన తర్వాత ఒక్క రోజులోనే ఆ చెట్టు మొలకలు వచ్చింది. అప్పుడు తండ్రి దానికి అంగీకరించి మరుసటి రోజు ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి ఆ తీర్థంలో ఆయన స్నానం ఆచరించారు. మధ్వాచార్యులు వారు ఎవరు అంటే సాక్షాత్తు హనుమంతుడు, వాయుస్వరూపం, భీముడు. అందుకనే మధ్వ సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే, వాయు జీవోత్తమ, హరి సర్వోత్తమ. వాయువు జీవులలో ఉత్తముడు, ఎందువల్లంటే వాయువు లేకపోతే ఎవడు జీవించలేడు. సో వాయు జీవోత్తమ, హరి సర్వోత్తమ. హరి అందరికన్నా ఉత్తముడు, వాయు జీవుల్లో ఉత్తముడు అని చెప్పి వాళ్ళ సిద్ధాంతం అన్నమాట. సో ఈ యొక్క వాయు అంశగా మధ్వాచార్యులు వారు అవతరించారు. ఆయన మంత్రానికి శక్తి ఉందని ఎన్నో సందర్భాల్లో నిరూపించారు. మనం చాలా మంది మంత్రం శక్తి ఉందా, శక్తి లేకపోతే అన్ని వదిలేసి ఏడొచ్చేట కూర్చున్నావు నువ్వు, అసలు శక్తి ఉండబట్టే కూర్చున్నావు నువ్వు, ఆ నామం చేయబట్టే నీలో ఈ మార్పు వచ్చింది, లేకపోతే మార్పు వచ్చేది కాదు. ఆయన ఒకసారి చేతిలో ధాన్యం తీసుకొని మంత్రాన్ని ఉచ్చరించి హరే కృష్ణ 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 హరే హరే,
హరే రామ 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 హరే హరే అని మంత్రం ధాన్యం చేతిలో తీసుకొని మంత్రం ఉచ్చరిస్తే ఆ ధాన్యానికి మొలకలు వచ్చాయంట. అప్పుడు చెప్పాడు, చూడు మంత్రానికి శక్తి ఉందో లేదో అని చెప్పాడు. మంత్రానికి శక్తి ఉందో లేదో. వాళ్ళ తండ్రి గారు ఎవరి దగ్గర అప్పు చేశారంట. ఒకసారి భోజనానికి కూర్చోబోతుంటే అప్పులోడు వచ్చాడు. వచ్చి మీరు ఖచ్చితంగా అప్పు తీర్చాలా అన్నాడు. అప్పు తీర్చాలా అంటే తండ్రి తీరుస్తానండి అది చెప్తా అన్నాడు. అతను ఒప్పుకోవట్లేదు, భోజనం కూడా చేయనివ్వట్లేదు. అప్పుడు మధ్వాచార్య వచ్చి ఆయన ఇంటి పక్కన ఒక చింత చెట్టు ఉంది, ఆ చింత గింజలు కొన్ని తీసుకొని ఆ అప్పిచ్చిన వ్యక్తి చేయి చాచమన్నాడు. ఆ చేతిలో వేసి తీసుకోండి అప్పు తీరిపోయింది అన్నాడు. చింత గింజలు ఆ చేతిలో పడ్డ చింత గింజలు వజ్రవైడూర్యాలుగా మారిపోయాయంట. ఆయన ఇవ్వాల్సిన డబ్బు కన్నా ఎక్కువ విలువ అయినటువంటి వజ్రాలుగా మారిపోయాయంట. అందుకని ఈరోజు మీరు ఆ పాజకా క్షేత్రానికి వెళ్తే మధ్వాచార్యులు వారి ఇంటిని మీరు సందర్శిస్తే అక్కడ అక్షింతలతో పాటు ఆ చింత గింజలు కూడా ఇస్తారు. మీ బీరువాలో పెట్టుకోండి అప్పులు తీరిపోతాయి అంటారు. ఎవరైనా అప్పులు ఉన్నోళ్ళు ట్రై చేయొచ్చు, పోయి రావచ్చు. సో తర్వాత ఒకసారి మధ్వాచార్యులు వారి తల్లి గారు ఆమె పాలు కాస్తూ, నాయనా కొంచెం పిల్లులు గిల్లులు రాకుండా చూసుకో అని చెప్పి మధ్వాచార్యులు వారిని అక్కడ పెట్టి వెళ్ళిందంట. అంతకుముందు పాడి ఇవన్నీ పెద్ద పాత్ర అంట. ఈ మధ్వాచార్యులు వారి స్నేహితులు వచ్చి ఆడుకుందాంరా. మధ్వాచార్యులు వారు చెప్పారంట, అమ్మగారు పాలు కాపలా గాయమని చెప్పింది, నేను ఆటకు వస్తే ఏం బాగుండదు. లేదు నువ్వు లేకపోతే ఆట ఏం బాగుండదు, వచ్చే అన్నారంట. మధ్వాచార్యులు వారు అటు ఇటు చూశారంట. అక్కడ ఒక పెద్ద బండ ఒకటి ఉండిందంట. ఆ బండ తీసి ఆ పాల గిన్నె మీద కప్పేసి పెట్టేసి ఆయన ఆడుకునేదానికి వెళ్ళాడంట. ఈ రోజుటికి కూడా ఆ బండ అక్కడ ఉందన్నమాట, వెళ్తే మనం చూడొచ్చు. మరి ఇటువంటివన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, ఆయన మధ్వా భీముడు హనుమంతుడు అంటే మరి ఇటువంటివి చేస్తేనే కదా నమ్మడానికి మనం. అంత పెద్ద చిన్న పిల్లవాడు అంత పెద్ద బండ ఎత్తిదా ఆ పాత్ర మీద పెట్టాడు అంటే నిజంగానే ఆయన భీముడు అయి ఉండాలా, లేకపోతే హనుమంతుడు అయి ఉండాలా, మనం ఎత్తలేం ఆ బండ. అందుకని ఇటువంటి లీలలు జరుగుతాయి. సో తర్వాత ఇంకొక సర్పం రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు మధ్వాచార్యుల వారిని వధించాలని చెప్పి అనుకుంటాడు. అప్పుడు తల్లి పిలుస్తుంది, ఈయన అమ్మవారి గుడి అక్కడ ఆడుకుంటూ ఉంటాడు. తల్లి పిలుస్తుంది అనమాట, భోజనానికి సమయం అయింది వచ్చే అంటుంది. ఈ దారిలో ఈ పాము రూపంలో ఉన్నటువంటి రాక్షసుడు మధ్వాచార్యుల వారిని వధించాలని చెప్పి అనుకుంటాడు. మధ్వాచార్యుల వారు ఏం చేస్తారంటే ఆ కొండ మీద నుంచి ఒకే ఒక్క దూకు ఆ రాక్షసుడు తల మీద దూకుతాడు అనమాట. పాము రూపంలో ఉన్న రాక్షసుడు తల మీద దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది ఆ కొండకిను ఆ రాక్షసు సంహారం జరిగినటువంటి ఒకే ఒక్క జంప్ అనమాట. సో ఆ రాక్షసుని అక్కడ వధిస్తాడనమాట. సో ఇట్లాగా ఆయన ఎన్నో బాల్యంలో లీలలు చేశారు మధ్వాచార్యుల వారు. మన సాంప్రదాయానికి మూల ఆచార్యులు ఆయన. మనది గౌడీయ మధ్వ సాంప్రదాయం మనది. సో ఆయన 7 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తట్టుకోలేకపోతాడు ఈ యొక్క భగవత్ తత్వంలో వక్రీకరణ. అందరూ నువ్వు దేవుడు, ఏం దేవుడు, అందరూ దేవుళ్ళమే అని చెప్పి భగవంతుని యొక్క స్థానాన్ని సామాన్యులు తీసుకొని ఈ తప్పుడు తత్వం ప్రచారం చేస్తుంటే ఆయన తట్టుకోలేక అప్పుడు భగవంతునితో ప్రార్థన చేస్తాడు, స్వామి ఈ కలి ప్రభావం వల్ల మీ స్థానాన్ని సామాన్యులు తీసుకొని మిమ్మల్ని అవమానిస్తూ ఉంటే నేను తట్టుకోలేకుండా ఉన్నాను. ఈ వ్యక్తుల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడం కోసం నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలా, అందుకోసం నేను సన్యాసం తీసుకుంటానని చెప్పి ఆయన 7 సంవత్సరాల వయసులో వెళ్ళి సన్యాసం తీసుకుంటారు. సన్యాసం తీసుకుంటే తల్లిదండ్రులు వస్తారు. వచ్చి మధ్వాచార్యుల వారి తండ్రి చెప్తాడు, నాయనా నీకు దండం పెడతానురా, వచ్చేరా ఇంటికి అని చెప్పి అంటాడు. అప్పుడు 2 విషయాలు మధ్వాచార్యుల వారు చెప్తారు. మీరు నాకన్నా పెద్దోళ్ళు, నాకు దండం పెడుతున్నారంటే చిన్న వయసులో ఉన్న వ్యక్తికి కూడా ఎప్పుడు దండం పెట్టాలంటే అతను ఆధ్యాత్మిక ఉన్నతి ఉన్నప్పుడు. మీరు నా సన్యాసాశ్రమాన్ని మీరు అంగీకరిస్తున్నారు కాబట్టి నాకు దండం పెట్టారు, నేను మీకు దండం పెట్టాలా అంటే మెంటల్గా మీరు ఆల్రెడీ యాక్సెప్ట్ చేసేశారు నన్ను సన్యాసి అని. తర్వాత 2వ విషయం,
చిన్న ఇంట్లోకి నన్ను పిలుస్తున్నారు మీరు. ఈ విశ్వమంత ఇల్లును నేను స్వీకరించిన తర్వాత మీ ఇల్లు చిన్నది, దాంట్లోకి నన్ను మళ్ళా తిరిగి వచ్చేయమంటే అది నాకు ఆశీర్వచనం కాదు, శిక్ష అన్నాడు. నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తే ఈ విశ్వమంతా నా ఇల్లే, ఆ విశ్వానికి ప్రభువు నా తండ్రి వాసుదేవుడు. నేను ఆయన సేవించుకొని ఈ విశ్వమంతా ఇంటిలో ఆయన ధర్మాన్ని ప్రచారం చేయడానికి నేను సంకల్పం చేస్తే నన్ను చిన్న మీ ఇంట్లోకి పిలుస్తున్నారంటే నన్ను ఎందుకు శిక్షించాలనుకుంటున్నారన్నాడు. తర్వాత ఆయన గురువు మాయవాది, అంటే ఈ తత్వం చెప్పేవాడు, అందరూ దేవుళ్ళే, అందరూ అదే ఇదే అని చెప్పి. ఆయన ఒకరోజు మధ్వాచార్యుల వారు వచ్చి ఆయన గురువుకి సాష్టాంగ నమస్కారం చేశారు. ఆయన తెలివిగా తత్వాన్ని చెప్పాలని చెప్పి మధ్వాచార్యుల వారితో ఏమంటారంటే, ఏ నాయనా, అప్పుడు మధ్వాచార్యుల వారి పేరు ఆనంద తీర్థ. ఏ ఆనంద తీర్థ, నువ్వు నాకు ప్రణామం చేసినా గాని నీకు నువ్వు చేసుకున్నట్టే. ఎందువల్లంటే నువ్వు నేను దేవుడు కాబట్టి, అంతా ఒకటే కాబట్టి. అప్పుడు మధ్వాచార్యుల వారు తెలివిగా ఏమంటారంటే, అట్టయితే గురువు గారు, రేపటి నుంచి మీరు నాకు ప్రణామం చేసి మీకు మీరు చేసుకున్నట్టు అనుకోండి అంటాడు. ఎందుకంటే మీరు దేవుడే, నేను దేవుడే. మీరు నాకు చేయండి రేపటి నుంచి, నేను మీకు చేసినా నాకు చేసుకున్నట్టే అన్నారు కదా, మీరు నాకు చేయండి, రేపు మీకు చేసుకున్నట్టు అనుకోండి అన్నాడు. ఆ రోజు నిద్ర పట్ల ఆయనకి పట్టకుండా ఉదయంతో వచ్చేసి నువ్వు చెప్పే తత్వంలో సత్యం ఉంది అని చెప్పి గురువు మధ్వాచార్యుల వారికి శిష్యుడైపోతాడు అనమాట, అచ్యుత ప్రజ్ఞాని. సో ఈ రకంగా మధ్వాచార్యుల వారు సాక్షాత్తు హనుమంతుని వారి యొక్క అవతారము, తర్వాత భీముల వారి యొక్క అవతారము. సో వారు ఈరోజు అవతరించినటువంటి దినము. ఆయన్ని ప్రార్థించి ఆయన ఆశీస్సులు మనం పొందితే కానీ తత్వపరంగా ఏ రకమైన సంశయాలు లేకుండా, మధ్వాచార్యుల వారు ఏంటి అంటే భీముడు, ఆయన బలం. ఎంతమంది తర్కానికి కూర్చున్నా కానీ తర్కంలో ఆయనతో గెలిచే వాళ్ళు ఎవరు లేరన్నమాట. సిద్ధాంతపరంగా మధ్వులు చాలా పవర్ఫుల్గా ఆయన ఈ యొక్క సిద్ధాంతాన్ని, ఈ యొక్క ద్వైతం, ఎప్పటికీ కూడా జీవుడు జీవుడే, భగవంతుడు భగవంతుడే, ఏకమయ్యేదేమీ లేదు అని చెప్పి ఆ సిద్ధాంతాన్ని బలంగా ప్రచారం చేసినటువంటి ఆచార్యులు మధ్వాచార్యులు వారు. సో అందువల్ల ఆయన అనుగ్రహానికి మనం పాత్రలు కావాలంటే ఈరోజు ప్రేయర్ చేయండి. ఆయన రజనాథ్ గారు చాలా. హరే కృష్ణ. జగద్గురు శీల ప్రభుపాద్కి, రాధా గోపీనాథ్కి, రాధా పార్థసారథికి, రాధా కృష్ణచంద్రకి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయకి, గోవింద శ్రీనివాస్కి, గౌర్నితాయ్కి, हरिनाम संकीर्तन की, ग्रंथराज श्रीमद् भागवतम की, निताय गौर प्रेमानंदे।